Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students, welcome to Harish Reddy IIT NEET classes. Today topic is very important topic, mole concept from some basic concepts of chemistry or simple words stoichiometry nanna. చాలా మంది స్టూడెంట్స్ కి ఈ టాపిక్ వచ్చేసి టఫ్ డిఫికల్ట్ అని చెప్తుంటారు. మనం ఈజీగా ఎలా నేర్చుకోవాలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? మోల్ కాన్సెప్ట్ ఫస్ట్ నేను మీకు ఈ స్లైడ్ నుంచి నేను ఎలా పర్ఫెక్ట్ అయ్యాను, నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను, ఈ వర్డ్స్ చూసిన వెంటనే నాకు ఎలా ఐడియా తెచ్చుకుంటున్నానో చెప్తాను. ఆఫ్టర్ దట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆఫ్టర్ దట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆఫ్టర్ దట్ మీరు ఎలా రివైజ్ చేయాలో చెప్తాను. ఓకేనా? 1 mole or gram atom, gram molecule is equal to Avogadro number particles or 6.022 into 10 to the power of 23 particles or 22.4 liter at STP or gram atomic mass or gram molecular mass nanna. ఇక్కడ ఒక ట్రిక్ ఇస్తాను. వాట్ ఎవర్ మే బి ద స్పీషియస్, అవగాడ్రో నెంబర్ వాల్యూమ్ చేంజ్ కాదు, సేమ్ ఉంటుంది. నెక్స్ట్ if particles volume mass given, mole is equal to given particles by Avogadro number, given volume by 22.4 liter, given mass by gram atomic mass or gram molecular mass. Next 18 ml వాటర్ ఇచ్చాడు, అక్కడ STP అనే వర్డ్ యూజ్ చేయట్లేదు. దెన్ 18 గ్రామ్స్ తీసుకోవాలి వాటర్కి, 18 గ్రామ్స్ ఫర్ 18 అని తీసుకోవాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పార్టికల్స్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ని కూడా నేను పర్ఫెక్ట్ చేయిస్తున్నాను, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు. అడిగేది మోల్స్. ఇక్కడ 12.044 into 10 to the power of 23 సోడియం అంటే పార్టికల్స్ వచ్చేసి 12.044 into 10 to the power of 23 by 6.022 into 10 to the power of 23 అంటే 2 moles వస్తుంది. ఇక్కడ 90 grams by 18 5 moles వస్తుంది. ఇక్కడ 44.8 by 22.4 అంటే 2 moles వస్తుంది. నేను మీకు చెప్తాను ఎలా వస్తుంది అని. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఫార్ములా N into Na into నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ గివెన్ స్పీషియస్. ఓకే, ఇక్కడ పార్టికల్స్ అంటే ఆటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఏదైనా తీసుకోవచ్చు. ప్రాక్టీస్ క్వశ్చన్స్ 2 moles of H2O in 2 moles of H2O నెంబర్ ఆఫ్ H atoms అన్న. H atoms is equal to what? N into Na into నెంబర్ ఆఫ్ atoms కదా, 2 into Na into hydrogen atoms how many? 2. Similarly oxygen 2 into Na into oxygen atoms how many? 1. Next water molecules 2 into Na into water molecule how many? 1 only. Next electrons, protons, neutrons కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఓకేనా? సో ఇన్ H2 హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, మల్టిప్లై విత్ దట్ ఎలక్ట్రాన్స్, మల్టిప్లై విత్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, మల్టిప్లై విత్ న్యూట్రాన్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ 8U ఇచ్చాడు. 8U ఇస్తే అంటే సింగిల్ ఆటమ్ ఇస్తే మనం డోంట్ మల్టిప్లై విత్ అవగాడ్రో నెంబర్ అంటే 80/40 అంటే 2 వస్తుంది. ఇక్కడ 80 గ్రామ్స్ ఇచ్చాడు, 80 గ్రామ్స్ ఇచ్చాడు అంటే 80/40 ఇంటూ అవగాడ్రో నెంబర్ తీసుకోవాలి. ఈ పాయింట్స్ ఇలా రివైజ్ చేశాను. ఇప్పుడు 1 by 1 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోల్ మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. సార్ ఈ టాపిక్ అసలు ఎందుకు చదవాలి, డైలీ లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతుంది అనేది చాలామంది స్టూడెంట్స్ యొక్క డౌట్. మీకు సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. మన డైలీ లైఫ్లో మనకు నెంబర్తో ఖచ్చితంగా పని ఉంటుంది. నెక్స్ట్ వెయిట్తో పని ఉంటుంది, వాల్యూమ్తో కూడా పని ఉంటుంది. నెంబర్తో ఎలా పని ఉంటుంది అంటే డజన్ బనానాస్, హాఫ్ డజన్ బనానాస్ అంటే ఏంది, డజన్ అంటే ఏంది అన్న 12, హాఫ్ డజన్ అంటే ఏంది 6. సో మన డైలీ లైఫ్ టర్మినాలజీ ఇది. నెక్స్ట్ వెయిట్తో కూడా పని ఉంటుంది. నాకు 1 kg షుగర్ కావాలి ఆర్ 2 kg షుగర్ కావాలి, ఓకేనా అని ఇలా మనకు డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ నాకు 1 లీటర్ ఆయిల్ కావాలి, నాకు 10 లీటర్స్ పెట్రోల్ కావాలి, 2 లీటర్స్ డీజిల్ కావాలి అని మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తాం. ఇది డైలీ లైఫ్ టర్మినాలజీ. కెమిస్ట్రీ టర్మినాలజీ కూడా మనకు కెమిస్ట్రీ టర్మినాలజీలో కూడా మనకు పార్టికల్స్ యొక్క వెయిట్, పార్టికల్స్ నెంబర్ అండ్ వాల్యూమ్ కూడా మనకు అవసరమవుతుంది. ఇప్పుడు డజన్ అంటే 12 అని, కేజీ అంటే 1000 grams అని, ఓకేనా. నెక్స్ట్ వాల్యూమ్ 1 లీటర్ అంటే 1000 ml అని మనకు ఒక ఐడియా వస్తుంది కదా. అలా ఇక్కడ 1 mole అంటే 1 మోల్ని నెంబర్ ద్వారా చెప్పొచ్చు. ఇప్పుడు ఇది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉంది. 1 mole పెన్ అంటే ఎన్ని నెంబర్ ఎంత అంటే అవగాడ్రో నెంబర్ నన్న. 1 mole దిస్ పెన్ ఎంత వెయిట్ అంటే గ్రామ్ అటామిక్ మాస్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ అని చెప్పొచ్చు. 1 mole వాల్యూమ్ ఆఫ్ దిస్ పెన్ అంటే
22.4 లీటర్స్ అని చెప్పొచ్చు. మీరు డజన్ అంటే 12 అని ఎలా గుర్తుపెట్టుకున్నారో, ఓకేనా, హాఫ్ డజన్ అంటే 6 అని ఎలా గుర్తుపెట్టుకున్నారో, 1 మోల్ అంటే మీ మైండ్లో అవగాడ్రో నెంబర్ పార్టికల్స్ లేదా 22.4 లీటర్స్ లేదా గ్రామ్ అటామిక్ మాస్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ అని పక్క గుర్తుకుండాలి. అప్పుడే మీరు కెమిస్ట్రీ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా. సో మనకు కెమిస్ట్రీ టర్మినాలజీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో కావాలి. ఇక్కడ చూడండి, 1 మోల్ అన్న గ్రామ్ యాటమ్ అన్న గ్రామ్ మాలిక్యూల్ అన్న సేమే. ఓకేనా, గ్రామ్ మాలిక్యూల్ అన్న. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు నెంబర్ ఇస్తాను. ఇది అవగాడ్రో నెంబర్ అంటే ఎంత? ఇది 6.022 ఇంటూ 10⁻23. దీన్ని మనం అవగాడ్రో నెంబర్ అని కూడా అంటాం. అవగాడ్రో నెంబర్, ఓకేనా, NA అవగాడ్రో నెంబర్. నెక్స్ట్ 22.4 లీటర్ ఎట్ STP. సార్ STP అంటే ఏంటంటే స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్. ఓకే, మనం 1 అట్మాస్ఫియర్ 273 అలా స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మాస్ వచ్చేసి GAM గ్రామ్ అటామిక్ మాస్ ఆర్ GMM గ్రామ్ మాలిక్యులర్ మాస్. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ ఇక్కడ నెంబర్ ఇచ్చారు, ఇక్కడనేమో జస్ట్ గ్రామ్ అటామిక్ మాస్ అన్నారు, ఎందుకు సార్ అని. ఇది ఫిక్స్ అన్న. ఇప్పుడు 1 మోల్ పెన్ అన్నా అవగాడ్రో నెంబరే, 1 మోల్ వాల్యూమ్ అన్నా 22.4, 1 మోల్ ఫ్యాన్ అన్నా అవగాడ్రో నెంబర్ ఫ్యాన్సే, 1 మోల్ ఫ్యాన్ వాల్యూమ్ ఎంత అన్నా 22.4. కానీ ఇక్కడ వెయిట్ కదా, ఈ పెన్ వెయిట్, ఫ్యాన్ వెయిట్, టీవీ వెయిట్ డిఫరెంట్ అవుతుంది కదా. సో అందుకని ఇక్కడ నేను పర్టికులర్ వాల్యూ ఇవ్వలేదు, అది స్పీషీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. కానీ ఈ అవగాడ్రో నెంబర్ సేమ్, ఈ వాల్యూమ్ కూడా సేమ్ టు ఎనీ స్పీషీస్. సో ఇలా గుర్తుపెట్టుకుని ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి. 1 మోల్ H2 అన్నాడు. ఇప్పుడు నేను వెయిట్, అటామిక్ వెయిట్ నాన్న, గ్రామ్ అటామిక్ వెయిట్ ఇస్తా, వెయిట్ చేంజ్ అవుతుంది కదా. హైడ్రోజన్ అటామిక్ మాస్ ఎంత? 1. ఓకే, సో 2 హైడ్రోజన్స్ కదా, సో 2 GAM 2 గ్రామ్స్ వస్తుంది. ఇది డిఫరెంట్. కానీ అవగాడ్రో నెంబర్ పార్టికల్స్ అన్నీ సేమ్, వాల్యూమ్ ఎంత? 22.4 లీటరే, ఫిక్స్డ్. ఇది ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ అటామిక్ మాస్ ఎంత? 1 ఆక్సిజన్ 16, 2 ఆక్సిజన్స్ 32 గ్రామ్స్. సో ఈ 32 గ్రామ్స్, ఇది అవగాడ్రో నెంబర్ సేమ్. మీ మైండ్లో ఇది ఫిక్స్ ఉండాలి. ఓకే, వాల్యూమ్ అవగాడ్రో నెంబర్ చేంజ్ కాదు అని. నైట్రోజన్ ఎంత? 1 నైట్రోజన్ 14, 2 నైట్రోజన్ ఎంత? 28. ఇప్పుడు మీకు మళ్ళీ డౌట్, సార్ ఈ వెయిట్ ఎలా తెలుసుకోవాలని. నేను నెక్స్ట్ వీడియోలో సింపుల్ ట్రిక్ ఇస్తాను, 1 to 30 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ మాస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. ఓకేనా. ఇక్కడ సింపుల్ ట్రిక్, ఈవెన్ నెంబర్ ఉంటే మల్టిప్లై చేయాలి, ఆడ్ నెంబర్ ఉంటే మల్టిప్లై +1 అని చేయాలి అటామిక్ నెంబర్కి. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఈ ట్రిక్ ఇస్తాను అన్న. ఓకే, ఇఫ్ పార్టికల్స్ గివెన్ నెంబర్ ఆఫ్ మోల్స్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, పార్టికల్స్ అంటే దీని గురించి థింక్ చేయండి, వాల్యూమ్ అంటే దీని గురించి థింక్ చేయండి, మాస్ అంటే దీని గురించి థింక్ చేయండి. ఇప్పుడు మీకు ఫార్ములాస్ రావాలి. చాలామంది స్టూడెంట్స్కి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం చాలా డిఫికల్ట్. కానీ మీకు ఒక కనెక్షన్ ఇస్తా చూడండి. ఇప్పుడు 96 ఎగ్స్ ఉన్నాయి. ఓకే, 96 ఎగ్స్ ఉన్నాయి. నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నాను, హౌ మెనీ డజన్స్ అంటే మీరు ఏం చేస్తారు? సార్ అది చాలా సింపుల్ క్వశ్చన్ సార్, 96/12 చేస్తారు సార్, = 8 డజన్స్ సార్ అని చెప్పేస్తాం. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఈ స్టాండర్డ్ వాల్యూని డినామినేటర్లో రాస్తున్నారు, ఇచ్చిన వాల్యూని న్యూమరేటర్లో రాస్తున్నారు. 96/12 నీకు డజన్స్ వస్తున్నాయి. క్లియర్ కదా, ఇందులో ఏం డౌట్ లేదు కదా. సేమ్ అలానే నేనేమంటున్నాను, పార్టికల్స్ గివెన్ స్టాండర్డ్ వాల్యూ ఎంత? స్టాండర్డ్ వాల్యూ అవగాడ్రో నెంబర్ కదా, స్టాండర్డ్ వాల్యూ. ఇక్కడ చూడండి, పార్టికల్స్ అంటే స్టాండర్డ్ వాల్యూ అవగాడ్రో నెంబర్, వాల్యూమ్ 22.4, మాస్ GAM. ఇప్పుడు మీరు ఎలా అయితే 96/12 అని రాశారో డినామినేటర్లో ఈ వాల్యూస్ రాయండి సింపుల్గా. ఇక్కడ చూడండి, డివైడెడ్ బై వాల్యూమ్ అన్నాడు కదా, వాల్యూమ్ యొక్క స్టాండర్డ్ వాల్యూ ఎంత? 22.4 లీటర్. ఇది మాస్ గివెన్ కదా, మాస్ యొక్క స్టాండర్డ్ వాల్యూ ఎంత? GAM ఆర్ GMM. ఓకేనా. ఇప్పుడు రాయండి గివెన్ పార్టికల్స్ అని రాయండి. మీకు ఎన్ని పార్టికల్స్ ఇస్తే అంత. గివెన్ పార్టికల్స్ బై అవగాడ్రో నెంబర్. ఇది గివెన్ వాల్యూమ్ ఎట్ STP నాన్న. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఐడియల్ గ్యాస్ లాగా బిహేవ్ చేస్తుంది, అలానే తీసుకోవాలి. నార్మల్ వాల్యూమ్ ఇస్తే మనం తీసుకోవద్దు ఈ ఫార్ములా. ఇక్కడ గివెన్ వెయిట్ ఆర్ గివెన్ మాస్. ఇప్పుడు
ఫార్ములా గుర్తుంటుంది కదా, మన ఫార్ములా ఏంది, ఆ మోల్స్ అంటే టార్గెట్ ఏంది, మోల్స్ 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 అంటే గివెన్ పార్టికల్స్ బై అవగాడ్రో నెంబర్, గివెన్ వాల్యూమ్ బై 22.4, గివెన్ వెయిట్ బై గ్రామ్ అటామిక్ మాస్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ మాస్. ఓకేనా. ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ ఉంటుంది, 18 ml ఆఫ్ వాటర్ అని ఇచ్చాడు, ఇక్కడ ఎస్టీపీ అని ఇవ్వలేదు. అంటే మనకు ఇది లిక్విడ్ వాటర్ అనేది మనకు ఐడియల్ కండిషన్ తీసుకోవడానికి రాదనమాట. అందుకని మనం ఏం చేయాలి అని అంటే వాటర్ యొక్క డెన్సిటీ ఐడియా ఉండాలి కదా, 1 గ్రామ్ ఫర్ 1 milliliter. వాటర్ డెన్సిటీ H2O 1 గ్రామ్ ఫర్ 1 milliliter. దీని మీనింగ్ ఏంది, 1 గ్రామ్కి 1 milliliter, 18 mlకి ఎంత గ్రామ్స్, 18 గ్రామ్స్ కదా. n ఈజ్ ఈక్వల్ టు 18 గ్రామ్స్ బై గ్రామ్ అటామిక్ మాస్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఎంత నన్న H2Oది, H2O మాలిక్యులర్ మాస్ ఎంత 2 + 16 అంటే 18 ఇది కూడా. సో 18 గ్రామ్స్ బై 18 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 mole అనమాట. ఇది నేను ఎందుకు ఇస్తున్నాను అంటే సార్ ఇక్కడ 18 ml వాల్యూమ్ ఇచ్చారు, మోల్స్ అడుగుతున్నాడు అంటే నా మైండ్లో ఈ ఫార్ములా వస్తుంది కదా సార్ అని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఎస్టీపీ ఇవ్వలేదు కండిషన్, ఒకవేళ ఎస్టీపీ ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేయండి. నార్మల్ వాటర్ 18 ml ఇస్తే మనం ఈ ఫార్ములానే యూజ్ చేయాలి, ఇలా రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు చూద్దాం. క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ మోల్స్ అడుగుతున్నాడు. ఓకే, ఏమి ఇచ్చాడు, పార్టికల్స్ ఇచ్చాడు, ఆటమ్స్ ఇచ్చాడు. మన మైండ్లో ఏం గుర్తుకు రావాలి సార్, పార్టికల్స్ ఇచ్చాడు అంటే గివెన్ పార్టికల్స్ పై అవగాడ్రో నెంబర్ పార్టికల్స్ మోల్స్ అంటే. ఇక్కడ ఏమి ఇచ్చాడు, మోల్స్ అడుగుతున్నాడు, వెయిట్ ఇచ్చాడు. వెయిట్ ఇస్తే ఫార్ములా ఏంది, గివెన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ కదా సార్ అని ఐడియా రావాలి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్, వాల్యూమ్ ఇచ్చాడు, ఎస్టీపీ ఇచ్చాడు, వాల్యూమ్ ఎస్టీపీ ఇచ్చాడు, గివెన్ వాల్యూమ్ బై 22.4 రాస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్ని 12 కదా, 12.044 into 10⁻23 గివెన్ పార్టికల్స్ బై అవగాడ్రో నెంబర్. అవగాడ్రో నెంబర్ అంటే 6.022 into 10⁻23, 6.022 into 10⁻23. ఇప్పుడు సింప్లిఫై చేయండి, 10⁻23 క్యాన్సల్, 6 2s 2 moles. ఆన్సర్ ఏంటి, 2 moles, 6 2s. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడు, వెయిట్ ఇచ్చాడు, సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మోల్కి 3 ways ఉంటాయి, పార్టికల్స్, మాస్, వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ ఉంది కదా, ఇక్కడ ఏమి ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు. మాస్ ఇస్తే గివెన్ బై డివైడెడ్ బై గ్రామ్ అటామిక్ మాస్. గివెన్ వెయిట్ ఎంత 90 grams. వాటర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అన్న 2 into 1. ఆక్సిజన్ది 16, సో 2 + 16 ఎంత 18. ఈ ఆక్సిజన్ 1 to 30 ఎలిమెంట్స్ మీకు ట్రిక్ ఇస్తాను. సో 90/18, 90/18 అంటే 18 5s are 90, 5 moles. నెక్స్ట్ క్యాలిక్యులేట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ వాల్యూమ్ ఇచ్చాడు. నా మైండ్లో ఏం గుర్తుకొస్తుంది, ఓకే వాల్యూమ్ ఇచ్చాడు, మోల్ అంటే మళ్ళీ చెప్తున్నాను పార్టికల్స్, మాస్, వాల్యూమ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు. సో గివెన్ వాల్యూమ్ బై 22.4, గివెన్ వాల్యూమ్ ఎంత 44.8/22.4. ఇక్కడ ఎస్టీపీ ఇచ్చాడు, సో ఇదే ఫార్ములా. సో ఎగ్జాక్ట్ 2s, సో 2 moles. ఓకే 2 moles. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా, నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఆటమ్స్, మాలిక్యూల్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అని ఇచ్చాడు. దీనికి ఫార్ములా ఏంటి అంటే n into Na into ఓకే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ గివెన్ స్పీషీస్ నాన్న, ఇన్ గివెన్ స్పీషీస్, గివెన్ స్పీషీస్. మళ్ళీ పార్టికల్స్ అంటే ఇక్కడ చూడండి, ఆటమ్స్ ఉండొచ్చు, మాలిక్యూల్ ఉండొచ్చు, ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, న్యూట్రాన్స్ ఉండొచ్చు, ప్రోటాన్స్ ఉండొచ్చు, ఏదైనా సరే. మీకు క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అన్నా, మాలిక్యూల్స్ అన్నా, పార్టికల్స్ అన్నా, ఆటమ్స్ అన్నా, ఎలక్ట్రాన్స్ అన్నా, ప్రోటాన్స్ అన్నా ఈ ఫార్ములా గుర్తుకు రావాలి, n into Na into నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ గివెన్ స్పీషీస్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని మీకు క్వశ్చన్స్ ఇస్తా. సార్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టికల్సే ఉంది, మళ్ళీ ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్టికల్సే రాస్తున్నారు, మేము కన్ఫ్యూజ్ అవుతాము కదా సార్ అని మీకు డౌట్ వస్తుంది. అందుకని మీకు క్వశ్చన్స్ ఇస్తాం, అసలు ఎలా ఎందుకు ఇస్తున్నాను అని. బిఫోర్ దట్ ఇక్కడ వాటర్లో ఎలక్ట్రాన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఎలక్ట్రాన్స్ అన్నా, ప్రోటాన్స్ అన్నా అటామిక్ నెంబర్కి ఈక్వల్ లేదన్న న్యూట్రల్ స్పీషీస్ లోపల. హైడ్రోజన్లో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ 2, ఆక్సిజన్లో 8, సో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ 10 ఎలక్ట్రాన్స్ మొత్తం టోటల్. ప్రోటాన్స్
హైడ్రోజన్ 1 ప్రోటాన్ 2 హైడ్రోజన్స్ అంటే 2 ప్రోటాన్స్ కదా. సో ఆక్సిజన్ 8. సో 10 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్. న్యూట్రల్ స్పీషీస్లో ప్రోటాన్ నెంబర్ ఎలక్ట్రాన్ నెంబర్ సేమే ఉంటుంది. న్యూట్రాన్స్ చూద్దాం. హైడ్రోజన్లో నో న్యూట్రాన్స్, ఎందుకంటే 1H1 కదా, 1 - 1 ఇక్కడ 0 అవుతుంది. మీకు ఇది అటామిక్ స్ట్రక్చర్లో క్లియర్గా నేను చెప్తా అది. ఓకే, హైడ్రోజన్లో నో న్యూట్రాన్స్ సింపుల్గా. ఓకే, సో హైడ్రోజన్లో నో న్యూట్రాన్స్ అంటే 0. ఆక్సిజన్లో ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి? 16 - 8 అంటే 8 న్యూట్రాన్స్ ఉంటుంది. ఇది మీకు అటామిక్ స్ట్రక్చర్లో వస్తుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ ది క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ మోల్స్ అన్నాడు. హౌ మెనీ హైడ్రోజన్ యాటమ్స్ అన్నాడు. ఫార్ములా ఏంటి? ఫార్ములా N N అంటే ఏందన్న? మోల్. ఈ మోల్ అంటే మళ్ళీ అన్నీ వస్తాయి, మళ్ళీ సేమ్ వెయిట్ బై GMM వస్తుంది, ఆర్ గివెన్ వాల్యూమ్ బై 22.4 వస్తుంది, ఆర్ గివెన్ పార్టికల్స్ బై అవగాడ్రో నెంబర్ వస్తుంది మళ్ళీ. సో ఇలా మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ టైప్ అనమాట. అందుకే చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కొన్ని వేల క్వశ్చన్స్ ప్రిపేర్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్స్ తోటి. ఓకే, ఫార్ములా ఏంది? N × NA × నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ఎ గివెన్ స్పీషీస్. ఈ కన్ఫ్యూజన్ ఏంటో మీకు చెప్తున్నాను చూడండి. ఇన్ 2 మోల్స్ అన్నాడు అంటే ఏమి ఇచ్చిండు? N = 2 ఇచ్చిండు. హౌ మెనీ హైడ్రోజన్ యాటమ్స్ అన్నాడు. యాటమ్స్ యొక్క ఫార్ములా ఏంది? N × NA నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ గివెన్ స్పీషీస్ అన్నాడు కదా. అంటే ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి అని మనకేం కావాలి? హైడ్రోజన్ కావాలి. ఇందులో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఓన్లీ హైడ్రోజన్ నెంబరే తీసుకోవాలి. సో 2. ఇది ఎలా డిసైడ్ చేస్తున్నాం? ఫ్రమ్ గివెన్ స్పీషీస్ నుంచి డిసైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో మోల్స్ అన్నీ అన్న ఇక్కడ N = 2 × NA × 2 కదా. సో ఆన్సర్ ఏమవుతుంది? 4 NA అవుతుంది. ఓకేనా? 4 NA అవుతుంది. అది క్వశ్చన్. నెక్స్ట్, హౌ మెనీ ఆక్సిజన్ యాటమ్స్ అన్నాడు. ఫార్ములా ఏంది? N × NA ఎన్ని ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి గివెన్ మాలిక్యూల్ లోపల? 1 ఉంది చూడండి, 1. ఇది 1 తీసుకోవాలన్నమాట. సో 2 × NA × 1 = 2 NA. అవగాడ్రో నెంబర్ మీకు క్వశ్చన్ ఎగ్జామ్లో 2 × 6.02 2 × 10⁻23 కూడా ఇవ్వచ్చు. మళ్ళీ చెప్తాను. హౌ మెనీ మాలిక్యూల్స్ అన్నాడు. మాలిక్యూల్ అంటే టోటల్ తీసుకోవాలి. టోటల్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కదా మాలిక్యూల్. సో మళ్ళీ ఫార్ములా N × NA × 1N. సో N ఎంత? 2 × NA = 2 NA. ఓకేనా? ఇలా థింక్ చేయండి. అర్థమవుతుందా? ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఫ్రమ్ గివెన్ స్పీషీస్. అది ఇదేమో క్వశ్చన్ వాట్ ఈజ్ ఆస్కింగ్. నెక్స్ట్, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ వాటర్ మాలిక్యూల్స్. ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ డిస్కస్ చేసినాం. ఎంత? 10 ఎలక్ట్రాన్స్ 10 ప్రోటాన్స్ 8 న్యూట్రాన్స్. ఇప్పుడు చూద్దాం. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ వాటర్ మాలిక్యూల్స్. వాట్ ఇస్ ద ఫార్ములా? N × NA × ఎలక్ట్రాన్స్ కదా నాన్న 10 అంటే ఏమవుతుంది? 2 × NA × 10. 2 × 10 అంటే 20 అవగాడ్రో నెంబర్. నెక్స్ట్, హౌ మెనీ ప్రోటాన్స్. ప్రోటాన్స్ కూడా ఆల్రెడీ డిసైడ్ చేసినాం ఇక్కడ 10 ప్రోటాన్స్. సో వాట్ ఇస్ ద ఫార్ములా? మళ్ళీ చెప్తున్నా. N × NA × 10 అంటే ఏమవుతుంది? 2 × NA × 10. సో 20 NA. ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ సేమ్. న్యూట్రాన్స్ దగ్గరకు వద్దాం. న్యూట్రాన్స్ ఏంటంటే 8 ఉంటాయి న్యూట్రాన్స్. ఫార్ములా వచ్చేసి N × NA × 8 = what? హౌ మెనీ మోల్స్ గివెన్? 2 మోల్స్ కదా. సో 2 × NA × 8 అంటే ఎంతనన్నా? 16 NA. సార్ ఇన్నిసార్లు ఎందుకు రాస్తున్నారంటే ఇదే ప్రాక్టీస్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ హార్డ్ వర్క్. అందుకే యూ నెవర్ ఫర్గెట్. మీరు ఫస్ట్ 2 times 3 times ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలానే చేయండి, ఖచ్చితంగా మీరు స్పీడ్ అందుకుంటారు. నెక్స్ట్, ఇక్కడ ఒక స్మాల్ ట్విస్ట్ ఉంది. మనకేం తెలుసు? నెంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రజెంట్ ఇన్ 80 URAMU అన్నాడు. అటామిక్ మాస్ యూనిట్ ఆర్ యూనిఫైడ్ మాస్ అంటాం దీన్ని. ఒక ఆటం గురించే ఇచ్చాడనమాట. ఇలా ఇచ్చినప్పుడు మనకేమైనా ఐడియా వస్తుంది? సార్ మీరే చెప్పారు కదా సార్, నెంబర్ ఆఫ్ యాటమ్స్ అంటే N × NA × గివెన్ పార్టికల్స్ అని ఇచ్చారు కదా సార్ అని మీకు డౌట్ వస్తుంది. ఇది ఎప్పుడు చేయాలి అని అంటే N అంటే ఏంది? మోల్స్ కదా. నేను మోల్స్కి స్టార్టింగ్ ఒక పాయింట్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఏం పాయింట్ అంటే ఇక్కడ చూడండి,
గ్రామ్ ఆటమ్ అన్నాడు. మోల్ అన్న గ్రామ్ ఆటమ్ అంటే గ్రామ్స్ అని ఇచ్చినప్పుడే నువ్వు మల్టిప్లై విత్ ఎన్ఏ చేయాలి. సింగిల్గా యూనిఫైడ్ మాస్ ఆర్ అటామిక్ మాస్ ఇచ్చినప్పుడు డోంట్ మల్టిప్లై విత్ అవగాడ్రో నెంబర్. ఈ పాయింట్ మాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే అది అటామిక్ స్ట్రక్చర్లో వస్తుంది నాన్న. మనం డిస్కస్ చేసేది స్టాయికియోమెట్రీ, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సో మీరు ఇది ఫాలో అవ్వండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఎనఫ్ కాన్సెప్ట్ ఇదే. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 80U ఇచ్చాడు, AMU ఇచ్చాడు అంటే ఇది తీసుకోవద్దు. NA డోంట్ టేక్ NA. ఓకే, సో ఫార్ములా వచ్చేసింది ఎన్ అంతే జస్ట్. ఓకే, ఆటమ్స్ N ఇంటూ NA కాదు, ఒకటే హీలియం ఆటమ్స్ అంటే 1 కదా, N ఇంటూ NA తీసుకోవద్దు 1. సో N అంటే ఎంత, గివెన్ వెయిట్ ఎంత 80. కాల్షియం అటామిక్ మాస్ ఎంత, కాల్షియం 20, 22 40. సో ఇది 40 ఈజ్ ఈక్వల్ టు వాట్ 2. ఆన్సర్ ఈజ్ 2 ఆటమ్స్. ఇక్కడ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రజెంట్ ఇన్ 80 గ్రామ్స్ అన్నాడు. 80 గ్రామ్స్ అన్నాడు అంటే మనం అవగాడ్రో నెంబర్ తీసుకోవాలి. ఎందుకంటే గ్రామ్ అటామిక్ మాస్ అంటే మోల్ కదా, మనం గ్రామ్స్ తీసుకున్నాము అంటే మోల్ అని తీసుకున్నామంటే అవగాడ్రో నెంబర్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏంది N ఇంటూ NA ఇంటూ హౌ మెనీ కాల్షియం గివెన్లో 1 ఉంది. సో 80 డివైడెడ్ బై 40 ఇంటూ NA ఈజ్ ఈక్వల్ టు వాట్, ఈజ్ ఈక్వల్ NA ఇంటూ 1 కదా. సో ఈజ్ ఈక్వల్ టు వాట్ 42 సో 2 NA. చూడండి దీని ఆన్సర్ వచ్చేసి 2, దీని ఆన్సర్ వచ్చేసి 2 NA. ఓకే, ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం నన్ను. చూడండి 2024 నీట్ క్వశ్చన్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హీలియం ఆటమ్స్ అన్నాడు. అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఫార్ములా. ఇప్పుడు చూసిన వెంటనే మన మైండ్లో ఏం గుర్తుకు రావాలి, N ఇంటూ NA ఇంటూ అవగాడ్రో నెంబర్ అని గుర్తుకు రావాలి. ఎందుకంటే ఫర్ మోల్ చూడండి ఎక్కడ ఎలా ఇచ్చాడో 4 మోల్స్ ఇచ్చాడు, 4U ఇచ్చాడు. ఇక్కడ NA తీసుకోవద్దు, యూని చూసిన వెంటనే మీకు ఐడియా రావాలి, NA తీసుకోవద్దు. గ్రామ్స్ ఇచ్చాడు, ఇక్కడ తీసుకోవచ్చు. ఇది వాల్యూమ్ ఇచ్చాడు ఎట్ STP. ఎస్, 1 by 1 చేయాలి. ఇప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా, ఫార్ములా వచ్చేసి N ఇంటూ NA ఇంటూ హీలియం ఆటమ్స్ అంటే 1 కదా. ఎన్ని మోల్స్ ఇచ్చాడు ఇక్కడ 4 మోల్స్ కదా, 4 ఇంటూ NA డైరెక్ట్గా 4 NA అన్న, 4 NA. దీనికి ఏం చేస్తాం, 4 బై హీలియం ఎంత 4. చూడండి ఇది డినామినేటర్లో ఏ వాల్యూ రావట్లేదు దీనికి, కానీ దీంట్లో ప్రతిదానికి డినామినేటర్లో వాల్యూ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఇది ఆన్సర్ అని చెప్పేయచ్చు, కానీ సాల్వ్ చేస్తాను. చూడండి 4 by 4 అంటే ఇది 1 పార్టికలే వస్తుంది. ఇది 4 గ్రామ్స్ ఆఫ్ హీలియం కదా, 4 గ్రామ్స్ ఆఫ్ హీలియం అంటే 4 by 4 ఇంటూ NA తీసుకోవాలి. ఎందుకంటే ఇది గ్రామ్స్ ఇచ్చాడు. 4 హీలియం యొక్క అటామిక్ మాస్ ఎంత 4. సో ఇదెంత 1 NA. ఇది చూద్దాం, ఇది హీలియం ఎట్ STP అన్నాడు కదా. సో 2.27109 బై ఎంత 22.4 లీటర్స్ ఇంటూ NA కదా నాన్న. చూడండి 2.271 బై 22.4 అంటే 2 by 22 తీసుకోండి. ఖచ్చితంగా చాలా లీస్ట్ వాల్యూ కదా, 4తో కంపేర్ చేస్తే ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్. ఓకే, మళ్ళీ 2024 రీనీట్లా 1 గ్రామ్ ఆఫ్ H2 హ్యాస్ సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నాడు. అంటే దీంట్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో ఈ ఆప్షన్స్లలో ఒక ఆప్షన్కి సేమ్ నెంబర్ ఉంటుంది, అది విచ్ ఆప్షన్ అని క్వశ్చన్. ఫస్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఏది మాలిక్యూల్ అన్నాడు కదా, మాలిక్యూల్ అంటే ఫార్ములా ఏంది N ఇంటూ NA ఇంటూ 1. ఎందుకంటే మాలిక్యూల్ 1 ఉంది. ఆ N అంటే ఎంత, ఇక్కడ వెయిట్ ఇచ్చాడు, ఇక్కడ మోల్స్ ఉంది. మనకేం తెలుసు, గివెన్ వెయిట్ బై అటామిక్ మాస్. హైడ్రోజన్ అటామిక్ మాస్ ఎంత 2 కదా. సో 1/2 ఇంటూ NA అన్న, 1/2 ఇంటూ NA రావాలి. ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. ఇక్కడ చూద్దాం, మాలిక్యూల్ అన్నాడు కదా, దీని యొక్క మీనింగ్ ఏంటి, గివెన్ వెయిట్ ఎంత 14 బై N2. నైట్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత 28 ఇంటూ NA కదా, 28 ఇంటూ NA కదా. సో 14 2s. సో ఆన్సర్ ఏమవుతుంది 1/2 ఇంటూ NA. ఎస్, ఫస్ట్ ఆప్షనే కదా ఆన్సర్, ఫస్ట్ ఆప్షనే. ఇక్కడ చూద్దాం డైరెక్ట్గా 18 గ్రామ్స్ ఇచ్చాడు, 18 by 18 ఇంటూ NA అంటే 1 NAనే వస్తుంది దీనికి. నెక్స్ట్ 16 గ్రామ్స్ ఇచ్చాడు, దీనికి ఏమొస్తుంది 16 by 28 వస్తుంది. దీనికి 12, ఆక్సిజన్ వచ్చేసి 16. సో 16 + 12 ఎంతనన్న 28. సో ఇది కూడా మనకు 1/2 రాదు నన్ను, ఇది 1/2 రాదు. ఇది కూడా చూడండి 28 by 28 ఇంటూ NA కదా. సో ఇది 1 NAనే వస్తుంది,
ఇది కూడా 1NA వస్తుంది, ఎందుకంటే 18/18. మీరు ఎగ్జామ్లో మాత్రం డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ ఫాస్ట్ ఆన్సర్ చేయండి, డోంట్ వేస్ట్ టైం విత్ అదర్ ఆప్షన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆటమ్స్ అన్నాడు. సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి చూడండి. ఆటమ్స్ ఇక్కడ చూడండి, గివెన్ వెయిట్ అటామిక్ వెయిట్ ఇచ్చాడు. మనకేం తెలుసు, ఆటమ్స్ ఫార్ములా N/NA తెలుసు, ఇంటూ గివెన్ పార్టికల్స్ అన్నీ 1 కదా, అన్నింటిలో NA కామన్ అన్న. ఇక్కడ N అంటే ఏంది, గివెన్ వెయిట్ బై అటామిక్ మాస్. గివెన్ వెయిట్ ఎంత, 1/24, ఇది 1/16, ఇది 1/7, 1/16. 1/16 కాదు, ఇక్కడ 1/32 రాయాలి. ఎందుకు అని అంటే ఓటు ఇచ్చాడు కదా, 1/32. ఇక్కడ ఓటు ఇచ్చాడు, ఇక్కడ 1/7, ఇది 1 గ్రామ్ బై 1/108. చూడండి ఏది హైయెస్ట్ వాల్యూ, మనకు న్యూమరేటర్ సేమ్ ఉంది, 1 ఉంది, 1 ఉంది. అప్పుడు డినామినేటర్ ఏది లీస్ట్ ఉంటే అది హైయెస్ట్ అవుతుంది కదా, హైయెస్ట్ అవుతుంది. విచ్ ఈజ్ లీస్ట్ వాల్యూ డినామినేటర్లో 7, సో దట్ ఈజ్ హైయెస్ట్. ఓకేనా, సో ఇలా థింక్ చేయండి. నెక్స్ట్ 1 మోల్ ఆఫ్ కార్బన్ ఆటమ్ వెయిట్స్ 12 గ్రామ్స్ అన్నాడు. ఓకే, మనకు తెలుసు ఆల్రెడీ కార్బన్ అటామిక్ మాస్ 12 గ్రామ్స్ అన్నాడు. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఇట్స్ ఈక్వల్ టు అన్నాడు. ఎంత ఈజీ క్వశ్చన్ అంటే, గ్రామ్ అటామిక్ మాస్ ఇచ్చాడు 12 గ్రామ్స్ అని, డైరెక్ట్గా ఎన్ని ఆటమ్స్ అంటాడు అన్న. మనకు ఆల్రెడీ తెలుసు కదా, వాట్ ఈస్ దట్, అవగాడ్రో నెంబర్ అని. 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు, చూడు, 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు కార్బన్, 1 మోల్ కార్బన్ ఈజ్ ఈక్వల్ టు 12 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు అవగాడ్రో నెంబర్ కదా నాన్న. అవగాడ్రో నెంబర్ అంటే ఏంది, 6.022 ఇంటూ 10⁻23. సో 12 గ్రామ్స్ అన్నా 1 మోల్ అన్నా అవగాడ్రో నెంబర్ అన్నా సేమ్, 6.022 ఇంటూ 10⁻23. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, మరి బ్రాకెట్లు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చాడు సార్ అని. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, డీవియేట్ చేయడానికి ఇలా ఇస్తాడు నాన్న, కన్ఫ్యూజ్ కావద్దు. మీరు క్రాస్ చెక్ చేసిన 1 ఆటమ్ వెయిట్ ఇంతే వస్తుంది. ఓకే, 12 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 6.022 ఇంటూ 10⁻23 రాసి 1 ఆటమ్ ఇది 1.992 ఇంటూ 10⁻−23 గ్రామ్స్కి ఎన్ని ఆటమ్స్ అంటే 1 ఆటమే వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చేయండి, వస్తుంది. కాంప్లికేట్ చేసుకోకండి. ఇన్ విచ్ వన్ ఈజ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వాటర్ మ్యాక్సిమం అన్నాడు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వాటర్. ఇక్కడ చూడండి, 18 ml వాటర్ ఇచ్చాడు, కానీ ఎస్టీపీ ఇవ్వలేదు. మనము దీనికి 18/22.4 అని తీసుకోవద్దు. దీన్ని ఎలా థింక్ చేయాలి, 18 గ్రామ్స్ బై 18 గ్రామ్స్ ఇంటూ NA అని థింక్ చేయాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అడుగుతున్నాడు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, 1 NA అవుతుంది, 1 మోల్ NA అవుతుంది. ఇక్కడ చూద్దాం, 0.8 గ్రామ్స్, ఇది 18 గ్రామ్స్ అని థింక్ చేసినాం. ఇది 0.8 అంటే ఇది ఆటోమేటిక్గా లీస్టే కదా, వితౌట్ క్యాలిక్యులేషన్ చెప్పొచ్చు. 18 గ్రామ్స్ 1 NA వస్తే 0.18 గ్రామ్స్ ఇంకా లీస్ట్ వస్తుంది కదా, 0.18/18 ఇంటూ NA కదా. అప్పుడు ఏమవుతుంది, 0.01 NA అవుతుంది. సో లీస్ట్ వాల్యూ. ఇది చూద్దాం, 10⁻³ మోల్స్ ఆఫ్ వాటర్ అన్నాడు, అంటే ఎంత, 0.001 NA అని అర్థం. విచ్ ఇస్ హైయెస్ట్, 1 హైయెస్టా, 0.01, 0.001, ఇంతవరకు అయితే 1. ఇది లాస్ట్ చూద్దాం, 0.0224 ఎట్ STP అన్నాడు. సో ఫార్ములా ఏంది, 0.00224 డివైడెడ్ బై 22.4 NA. ఏది హైయెస్ట్ ఉంటుంది, 22.4 క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్గా మనము 10⁻⁻4 NA అవుతుంది. చాలా లీస్ట్ వాల్యూ. ఇది కూడా సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ 1 NA. నెక్స్ట్, ఏ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ కంటైన్స్ H2 అండ్ O2 ఇచ్చాడు. వెయిట్ ఇచ్చాడు, వెయిట్ రేషియో ఏమడుగుతున్నాడు, మోలార్ రేషియో అన్నాడు. మనకు మోలార్ రేషియో అంటున్నాడు అంటే NH2 NO2 కదా, NO2. మనకేం తెలుసు ఫార్ములా, వాట్ ఈస్ వీ నో ఫార్ములా, W, ఓకే ఇక్కడ రాసా, WH2/GMM WO2/GMM ఆక్సిజన్. WH2 వెయిట్ ఎంత, 1 కదా. సో 1/2 4/32 నన్ను 1/2. సరే, ఈ 2 ఎలా రాశాను అంటే H2 యొక్క మాలిక్యులర్ వెయిట్ 2,
ఆక్సిజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 32, 1 ఆక్సిజన్ 16, 2 ఆక్సిజన్స్ 32. ఇప్పుడు దీని సింపుల్ రేషియో తీసుకోవాలి. ఎలా తీసుకుంటారు? 4/8 ఇలా రాయండి. 1/2:1/8 ఉంది. చాలామంది స్టూడెంట్స్కి ప్రాబ్లం ఏంటంటే, సార్ దీని సింపుల్ రేషియో ఎలా చేస్తాం సార్, 1/2:1/8ని సింపుల్ రేషియోలో ఎలా చేస్తామని మీకు డౌట్ వస్తుంది. నేను మీకు ఒక సింపుల్ ట్రిక్ ఇస్తా. డినామినేటర్ వాల్యూస్లల్లో హయ్యెస్ట్ వాల్యూని తీసుకొని మల్టిప్లై చేయండి. 2 ఉంది, 8 ఉంది. హయ్యెస్ట్ వాల్యూ ఏది? 8 కదా, దాంతో మల్టిప్లై చేయండి. అది రేషియో కదా, మనకు చేంజ్ ఏం కాదు. సో 8/2 = 8/8. సో 2 4s 8 8s. సో ఆన్సర్ ఏమవుతుంది? 4:1 అవుతుంది ఆన్సర్. ఓకే, సింపుల్ ట్రిక్ అది. డినామినేటర్ హయ్యెస్ట్ వాల్యూ తీసుకొని మల్టిప్లై చేస్తే మనకు సింపుల్ రేషియో వస్తుంది. 4:1. వేర్ ఇస్ ద ఆన్సర్? థర్డ్ ఆప్షన్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, విచ్ హ్యాస్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నాడు. మళ్ళీ సేమ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. 8 grams ఆఫ్ H2 నన్న, 64 grams ఆఫ్ SO2, 44 grams ఆఫ్ CO2, 48 grams ఆఫ్ O3. ఇక్కడ మాలిక్యూల్స్ అన్నాడు. 8/2 తీసుకోవచ్చు, NA కదా అన్న. 8/2 అంటే ఎంత? 4NA డైరెక్ట్గా. మాలిక్యూల్స్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయొచ్చు? 1 తీసుకోవాలి మల్టిప్లై విత్. ఇక్కడ 64 సల్ఫర్ ఎంత? 32. ఎందుకు సార్ 32 అంటే 16 కదా అటామిక్ నెంబర్, 16 2 32. ఆక్సిజన్ ఎంత? 32, 2 ఆక్సిజన్స్ 32. సో 64/64 × NA అంటే ఎంత? ఇది 1 NAనే. ఇది చూడండి, ఇదేమో 4 NA వచ్చింది, అది 1 NA. ఇది 44/44 CO2 మాలిక్యులర్ వెయిట్ ఎంత? కార్బన్ 12, ఆక్సిజన్ 32. ఇది 44. 44 అంటే 1 NAనే. ఇది 48/1 ఆక్సిజన్ 16, 3 ఆక్సిజన్ది 48 కదా. సో 48 × NA. సో ఆన్సర్ ఎంత? NA. చూడండి, దీనికి NA వచ్చింది, బట్ దీనికి 4 NA వచ్చింది. విచ్ ఇస్ మ్యాక్సిమం? ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 0.1 మోల్ ఇచ్చాడు. ట్రై అటామిక్ ఇచ్చాడు. ఆటమ్స్ అన్ని 3 ఆటమ్స్ అని అర్థం అనమాట. 3 ఆటమ్స్ అని అర్థం. దీని మీనింగ్ ఏంది? 3 ఆటమ్స్ అన్నాడు. గ్యాస్ అన్నాడు. వాట్ ఈస్ ద ఫార్ములా? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ = Ne × Na × అటామిసిటీ ఎంత? 3. ఎన్ ఎంత ఇచ్చాడు నాన్న? 0.1 ఇంటూ అవగాడ్రో నెంబర్. అవగాడ్రో నెంబర్ రాసుకోవాలి ఇక్కడ. 6.022 × 10⁻23 × 3. ఓకేనా? చూడండి, 3 × 0.1 అంటే ఎంత? 0.3. 0.3 × 6 అంటే ఎంత? 18 అంటే 1.8 వస్తుంది కదా. 0.3 × 6 అంటే 18, 1.8 వస్తుంది. ఈ 10⁻23 అలానే పెట్టేసి దీంతో మల్టిప్లై చేయండి. కాంప్లికేట్ చేసుకోకండి, సింప్లిఫికేషన్ చాలా ఈజీగా చేయాలి. 6 × 3 అంతా 18. 18 × 0.1 అంటే ఎంత? 1.8 కదా నాన్న. 1.8 × 10⁻23. ఇలా థింక్ చేయండి సింపుల్గా. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్? ఇలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఒక్క ఫార్ములా తోటి ఎన్ని ఇయర్స్ రిపీట్ చేశాడో క్వశ్చన్. 99% పాసిబిలిటీ ఉంటుంది మళ్ళీ సేమ్ అడగడానికి. రీసెంట్ JEE మెయిన్స్లో కూడా ఈ క్వశ్చన్స్ అడిగాడు అన్న. మీరు ఇప్పుడు ఎలా రివైజ్ చేయాలి అని అంటే, ఈ టోటల్ కాన్సెప్ట్ని 1 or 2 minutesలో టైం చూసుకోండి. కావాలంటే ఫాస్ట్గా రివైజ్ చేయండి. ఓకేనా? ఎలా రివైజ్ చేయాలో మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ఇలా చేస్తే దీన్ని స్పీడ్ అంటారు, నాట్ బై హార్టింగ్. అర్థం కాకుండా చేస్తే బై హార్టింగ్ అంటారు. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ఇలా చదివితే దీన్ని స్పీడ్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్. చూడండి, నా మైండ్లో ఏం గుర్తుకొస్తుంది, మీ మైండ్లో ఇదే గుర్తుకు రావాలి. 1 mole or gram atom or gram molecule అంటే అవగాడ్రో నెంబర్ పార్టికల్స్ 6.022 × 10⁻23 పార్టికల్స్ అండ్ 22.4 లీటర్ ఎట్ STP. గ్రామ్ అటామిక్ మాస్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ మాస్. ట్రిక్ ఏంటి? అవగాడ్రో నెంబర్ వాల్యూమ్ నెవర్ చేంజ్, ఓన్లీ మాస్ మాత్రమే చేంజ్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ పార్టికల్స్ given volume given mass given, what is the moles formula? Given particles by Avogadro number particles, given volume by 22.4, given mass by gram atomic mass or gram molecular mass. ఇక్కడ 18 ml వాటర్ ఇచ్చాడు అనుకోండి. 18 ml వాటర్ ఇస్తే మనం 18 grams/18 తీసుకోవాలి. ఎందుకంటే STP కండిషన్ ఇవ్వలేదు, ఐడియల్ గ్యాస్ కండిషన్ లేదు ఇక్కడ. అందుకని మనం గ్రామ్స్గా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్, ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ మోల్స్ అడుగుతున్నాడు. సో మనం ఏం చేస్తాం? గివెన్ పార్టికల్స్ బై అవగాడ్రో నెంబర్ అంటే 12/6 అంటే 2 moles, 90/18 అంటే 5 moles, 44.8/22.4 అంటే 2 moles. ఇదే క్వశ్చన్స్ మీకు ఇచ్చాను, ప్రాక్టీస్ చేయండి ఇలా.
నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఫార్ములా ఏంది, ఎన్ ఇంటూ ఎన్ఏ ఇంటూ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ గివెన్ స్పీషీస్. ఇక్కడ పార్టికల్స్ అంటే ఆటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, ఎలక్ట్రాన్స్ కావచ్చు, ప్రోటాన్స్ కావచ్చు, న్యూట్రాన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నెక్స్ట్ పార్టికల్స్ క్వశ్చన్స్ అన్న 2 moles H2O ఇచ్చాడు, H ఆటమ్స్ అన్నాడు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, H ఆటమ్స్ 2 ఉన్నాయి. సో 2 ఇంటూ ఎన్ఏ ఇంటూ 2 అంటే 4Na వస్తుంది. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో 2 ఇంటూ ఎన్ఏ ఇంటూ 1 అంటే 2Na వస్తుంది. వాటర్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి నాన్న, ఒకటే ఉంది. సో 2 ఇంటూ ఎన్ఏ, దట్స్ ఇట్. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, H2Oలో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 2 ఇంటూ ఎన్ఏ ఇంటూ 10. ప్రోటాన్స్ ఎన్ని, 2 ఇంటూ ఎన్ఏ ఇంటూ 10 ప్రోటాన్స్. న్యూట్రాన్స్ ఎన్ని, 2 ఇంటూ ఎన్ఏ ఇంటూ 8 ఓన్లీ. వాటర్లో 8 ఉంటాయి న్యూట్రాన్స్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిఫైడ్ మాస్ ఆర్ అటామిక్ మాస్ ఇస్తే మనం డోంట్ మల్టిప్లై విత్ ఎన్ఏ, జస్ట్ 80/40 తీసుకుంటాం, 2 వస్తుంది ఆన్సర్. గ్రామ్స్ ఇస్తే మాత్రం 80/40 ఇంటూ ఎన్ఏ తీసుకోవాలి కాల్షియంది. ఓకేనా స్టూడెంట్స్, మీరు ఇలా రివైజ్ చేయండి. అంటే నా వర్షన్ ఏంటి అంటే రివిజన్ ఎలా చేయాలి అంటే యుద్ధం చేసినట్లే చేయాలి. టాపిక్ మీద 1-2 minutesలోనే టాపిక్ మొత్తాన్ని రివైజ్ చేయాలి. మీరు ఇలా చేస్తే చాప్టర్ మొత్తాన్ని 15 minutesలో రివైజ్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది నాన్న. ఓకేనా, మంచి వీడియోతోటి, ఈజీ ఎక్స్ప్లెనేషన్ తోటి, ట్రిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ.